హాయ్ హలో టమాటా రసం సింపుల్గా చేసేసుకుందాం. దానికోసం 1/2 kg టమాటాలు తీసుకొని కొంచెం పసుపు, ఎండుమిరపకాయలు ఒక 5-6 వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసి ఇది స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వండి. ఇది ఉడికే లోపల రసం పౌడర్ రెడీ చేసుకుందాం. దానికోసం 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల పెసరపప్పు, 2 స్పూన్ల ఎర్రకందిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు అండ్ మెంతులు కొంచెం, 1 స్పూన్ ధనియాలు వేసి దోరగా వేయించి పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని ఉడుకుతున్న టమాటాలలో వేసుకోవాలి. ఇది వేసేటప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా కలిపి వేయండి. ఇదంతా ఉడకాలి కదా, ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇదంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ఇదంతా చల్లారిన తర్వాత దీనిలో ఉన్న వాటర్ ఒక బౌల్లోకి తీసి ఈ టమాటా, ఎండుమిరపకాయలు ఇదంతా ఉంటుంది కదా, దానిలో కొంచెం వాటర్ కలిపేసి చల్లటి వాటర్ మొత్తం పిండి చేత్తో చక్కగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా పిండేసేయండి. పిండి ఆ పిప్పి మొత్తం పక్కకు తీసేయండి. ఇలా పిండి పక్కకు తీయడం వల్ల పులుపు, కారం ఆ రసంలోకి బాగా చక్కగా దిగి రసం అనేది టేస్ట్ బాగుంటుంది. మనం పౌడర్ కూడా మిరియాలు వేసుకున్నాం కాబట్టి కారం సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పిప్పి పక్కన పెట్టుకొని రసం రెడీ చేసుకున్నాం కదా, ఈ రసానికి పోపు పెట్టేసుకుందాం. పోపు కోసం ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి పోపు వేగనివ్వాలి. ఇదంతా వేగిన తర్వాత రసం తాలింపు పెట్టేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా టేస్టీగా రసం రెడీ అయిపోతుంది. ఈ రసం అనేది చిన్నపిల్లలకి వారంలో ఒకసారి చేసి పెట్టడం వల్ల వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.